ఈ 31వ దినములో మన సజీవ లెక్కలో ఉంచారు. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆరాధించిన అయితే మీ వాక్యమును ధ్యానించాలని సిద్ధపడుతుంది. అల్పుడను యోగ్యుడను, నా మాటలు నిష్ప్రయోజనం. ఆయన మీరు మాట్లాడటం మాకు అవసరం. ఆశీర్వాదకరం మానవాత్మను మరుగుపరిచి, మానవశ్వరను మరుగుపరిచి, మహిమ కలిగిన విశుద్ధాత్మ మనోహరమైన విశ్వాసం ఈ రాత్రి వేళ మాకును సంఘమునకును దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావ మీరు యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని కృపను బట్టి దేవుని తుక్క గడియ 31వ ధ్యానంలోనికి మనం వచ్చాం. అంటే 40 రోజుల ఈ ప్రయాణంలో 3 వంతుల భాగం, అంటే 30 రోజులు మనము ఈ యొక్క ధ్యాన కార్యక్రమాలను దేవుని కృపను బట్టి ముగించుకున్నాం. తిరిగి 31వ దినం, చివరి 10 దినాలు. ఎన్నిసార్లు ప్రకటించిన మందిరములో అధ్యక్షుల వారు ఎన్నిసార్లు ప్రకటించిన మరి ఎందుకు దేవుని సన్నిధికి రావడానికి, 1 గంట దేవుని మందిరంలో గడపడానికి ఎప్పటిలాగానే ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణి వైఖరి. దేవుని కృపను బట్టి మరి మనం ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సదవకాశం కొరకు దేవుని కొందనాలు. ఈ 31వ దిన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయండి. 2వ సంకీర్తన మొదటి 7 చరణాలు, అదే రీతిగా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మొదటి 8 వచనాలు. మహావేశ్య నాశనం. ప్రభునందు ప్రియులారా, మొదటి వచనములో 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడొచ్చి యోహానుతో మాట్లాడుతున్నాడు. నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశకు చేయబడు తీర్పు నీకు కనుపరిచెదను అని చెప్తున్నాడు. ప్రియులారా, 3వ వచనంలో అతడు వెళ్ళిన, అంటే యోహాను వెళ్ళిన విధానాన్ని గురించి ఆయన తెలియజేస్తూ, అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అంటాడు. ఈ 17వ ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మహావేశ్య, దాని నాశనం, ఈ యొక్క చరిత్ర అంతా కూడా, జరుగుతున్నటువంటి సంభవం అంతా కూడా యోహాను ఆత్మవశుడై కొనిపోతున్నటువంటి సందర్భంలో అతడు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథంలో ఆత్మవశుడైనటువంటి అనుభవాలు యోహాను జీవితంలో 4 కనబడుతున్నాయి. ఆత్మవశుడైనటువంటి అనుభవాలు యోహాను జీవితంలో 4. అది ఒకటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనములు, అలాగే 4వ అధ్యాయం 2వ వచనం. 1వ అధ్యాయం 10వ వచనంలో ఆత్మవశుడై 7 సంఘముల యొక్క చరిత్రను గురించి చూస్తున్నాడు. 4:2లో ఆత్మవశుడై పరలోకమునకు కొనిపోబడ్డం, అక్కడ అనేక గొప్ప సంగతులు చూడడం మనం చూస్తున్నాం. ఇక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 17:3లో ఆత్మవశుడై అరణ్యమునకు కొనిపోబడి ఆ వేశ్య యొక్క నాశనాన్ని చూస్తున్నాడు. ఇక 21వ అధ్యాయము 10వ వచనంలో మరలా ఆత్మవశుడై పట్టణమును, యెరూషలేము పట్టణము, నూతన యెరూషలేమును చూడడం మనము చూస్తున్నాం. అనేక పర్యాయాలు భక్తులు ఆత్మవశులై ఉండడం, అనేక దేవుని గొప్ప కార్యాలు వారు చూడడం, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవక్త కానీ, యెహెజ్కేలు ప్రవక్త కానీ, ఇర్మియా ప్రవక్త కానీ వీరి జీవితాల్లో ఆత్మవశములో ఉండి దేవుని యొక్క అనేక అద్భుత కార్యాలు చూడడం అనేది మనం గమనిస్తున్నాం. ఇక్కడ కూడా యోహాను అదే చూస్తున్నాడు. ప్రియులారా, ఏం చూస్తున్నాడంటే, ఆ చూడబోయే ముందు దూత ఏం చెప్తుందంటే, ఇదిగో మహావేశ్యకు చెయ్యబడు ఆ తీర్పును నేను నీకు చూపిస్తాను. ఎవరు ఈ యొక్క మహావేశ్య అంటే, మనము గత ధ్యానాలలో తెలుసుకున్నాం. ఈ మహావేశ్య లేదా ఈ స్త్రీ అబద్ధపు మతమునకు సాదృశ్యమని, అబద్ధ మతమునకు సంకేతమని కూడా జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనంలో
ప్రవక్త ద్వారా దేవుని యొక్క మాటలు, అయ్యో నమ్మకమైన నగరము వేశ్య ఆయనే. నమ్మకమైన నగరము వేశ్య ఆయనే. నగరము వేశ్య కావడం ఏంటి? ఈ నగరం ఏంటి? వేశ్య కావడం ఏంటి అంటే, ఈ నగరము యెరూషలేము పట్టణం. ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు సంకేతం. మహావేశ్య కావడం అనేది ప్రియులారా, ఇది శారీరక సంబంధమైనటువంటి అనుభవాన్ని గురించి, శారీరక సంబంధమైనటువంటి వ్యభిచారాన్ని గురించి మాట్లాడటం లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారాన్ని గురించి. అంటే దేవుణ్ణి విడిచి ఇతర అన్య మతాల విగ్రహాలను పూజించడం అనేది దేవుని దృష్టిలో పాత నిబంధన కాలంలో అది వ్యభిచారంతో పోల్చబడింది. ఉదాహరణలు మనం చూస్తే ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 6 అలాగే 9 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ కూడా దేవుని ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు మనకి కనబడుతున్నాయండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము, అదే రీతిగా 9వ వచనం. మరియు రాజైన యోషియా దినములలో యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, ద్రోహిణియగు ఇశ్రాయేలీయులు చేయు కార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైనటువంటి ప్రతి కొండ మీదకని, పచ్చని ప్రతి చెట్టు కిందకును పోవచ్చు. అక్కడ కొండ మీద ఏముంటాయి? చెట్టు కింద ఏముంటాయి? కొండ మీద అన్య దేవతలకు సంబంధించినటువంటి ఉన్నత స్థలాలు ఉంటాయి. చెట్టు కింద వాటి విగ్రహ సంబంధమైనటువంటి ఆనవాళ్ళు ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు అలాగే అయిపోయిందంటే, సజీవుడైన నిజమైనటువంటి రోషము కలిగినటువంటి దేవుణ్ణి కలిగి వారు కనిపించినటువంటి ప్రతి పచ్చని చెట్టు కింద ప్రియులారా ఆయా విగ్రహ సంబంధమైనటువంటి పరిస్థితులతో వారు జీవితాన్ని కొనసాగుతున్నారు. 9వ వచనం, రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేశాను. ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును, ఆయనను తప్ప, ఆయన ముందే చెప్పాడు కదా, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండదు. ఆయన తప్ప నువ్వు ఇతరమైనది దేనిని నీవు నమస్కరించిన, పూజించిన, అది ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో వ్యభిచారణైనా క్షమించి ఆయన మరొక పర్యాయం అవకాశం ఇచ్చాడేమో, కానీ విగ్రహారాధకుల విషయంలో ఆయన చాలా కోపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 15 నుంచి 22 వచనాలు మనం చూస్తే ప్రియులారా, చాలా పెద్ద టెక్స్ట్. ఇక్కడ కూడా దాని ఉద్దేశం ఏంటంటే, నీ సౌందర్యమును నీవు ఆధారం చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యమై దారిని పో ప్రతి వానితోనూ బహుగా వ్యభిచరించు వచ్చితివి, పిలిచిన వానెల్లతోనూ. ప్రియులారా, ఈ సందర్భం అంతా కూడా కనిపించే ప్రతి కొత్త ఆచారాన్ని, కనిపించే ప్రతి కొత్త మతాన్ని, కనిపించే ప్రతి స్థితిని వారు వెంబడించడం వారి యొక్క ఆత్మీయ వ్యభిచారానికి కారణమని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ స్త్రీ ఎవరిని సూచిస్తుంది అంటే, దేవుని ప్రజలను లేదా భూలోక వాసులను విగ్రహ సంబంధమైనటువంటి ఆరాధనల వైపు లేదా అన్య సంబంధమైనటువంటి ఆచారాల వైపు త్రిప్పే ఒక వేశ్యగా ఇక్కడ వర్ణిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం ఒక 7 విషయాలు త్వరగా ఆలోచన చేద్దాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, అసలు ఈ వేశ్య ఏర్పడిన విధానం, ఈ వేశ్య అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ చేయబడింది, ఇది మొదటి విషయం. యేసుక్రీస్తు ప్రభువు స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కడుతున్నటువంటి సమయంలోనే సాతానుడు ప్రత్యామ్నాయంగా వేశ్య అనే తన సంఘాన్ని కడుతున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రు అగు పనివారునైనారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతానుడు తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించు గొప్ప సంగతి కాదు. ఇక్కడ ఎప్పుడైతే ప్రభువు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని కట్టడం ప్రారంభించాడు, అప్పుడే సాతానుడు ప్రత్యామ్నాయంగా ఇలాంటి ఒక దొంగ మతాన్ని లేదా ఒక దొంగ బోధన, ఒక దొంగ సిద్ధాంతాన్ని వాడు ఒక రకంగా సైమల్టేనియస్గా వాడు ఇంప్లిమెంట్ చేస్తూ వాని యొక్క ప్రభావాన్ని నిజ సంఘములో కల్తీ చేయడానికి ప్రయత్నించాడు.
తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపురుచు ఆత్మలయందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నారు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే, వివాహం నిషేధించి సత్య విషయం అనుభవ జ్ఞానం కలిగిన విశ్వాసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుల నిమిత్తము దేవుడు సృష్టించిన ఆహార వస్తువులలో కొన్నింటిని తినుట మానవలనని ఇలాంటి తప్పుడు ఇది తప్పుడు మతం. ఇది తప్పుడు ఏ శాఖలు ఏ మతములు వాక్య సంబంధమైనటువంటి దానికి భిన్నంగా తప్పుడు బోధందో అది ఈ వేశ్యా సంబంధమైనటువంటి దానికి ప్రియులారా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6:5లో కూడా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:5లో కూడా చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవ భక్తి ఏమనుకుంటున్నారటండి? దైవ భక్తి గొప్ప లాభసాధకం అనుకుంటున్నారు. ఈరోజు మతములో ఈ లోకము ప్రవేశించి దైవ భక్తి లాభసాధకంగా జీవిస్తున్నటువంటి ఎగ్జాంపుల్ మరి ఈ యొక్క స్త్రీ మహావేశ్యకు సాదృశ్యంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే యాకోబు ద్వారా ప్రభు ఎప్పుడో చెప్పాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరిగరా. ఎందుకు ఆయన ఎంతగా తప్పిస్తున్నాడంటే, ఆయనను విడిచి ఇతరులకు మొక్కేవారని, ఇతరులను అనుసరించేవారని ఎందుకు ఆయన ఇంత తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడుతున్నాడు అంటే ప్రియులారా, 54వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనములో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇశ్రాయేలును సృష్టించినటువంటి దేవుడు వారికి భర్త కాగా, అది దేవుని యందలి విశ్వాసమును మానుకుని ఇతర దేవతల వెంట బయలు, అర్థ, అశస్త లేదా అస్తారోతు ఇలాంటి దేవతల వెంబడిపోయి దేవుని పట్ల ద్రోహులుగా మిగిలిపోయారు. అదే ఈ వేశ్యకు సాదృశ్యం అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని పౌలు అంటాడు గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, జీవించువాడను ఇకను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాను. కనుక ఈరోజు మనం ఎలాగున్నాం? ప్రభువును విడిచి ఈ లోక సంబంధమైనటువంటి మత సాంప్రదాయాల వెంబడిపోయే వారంగా ఉన్నామా, లేదా ప్రభుతో ఉంటున్నామా ఆలోచన చేస్తున్నాను. ఇక 2వ అంశము చూద్దాం. 17వ అధ్యాయపు మొదటి భాగం, వేశ్య ఉన్నటువంటి స్థలం. వేశ్య ఉన్నటువంటి స్థలం ఎక్కడుందండి? వేశ్య విస్తార జలముల మీద కూర్చున్న ఆ మహావేశ్య. ఈమె ప్లేస్, ఈమె యొక్క సింహాసనం ఎక్కడంటే విస్తారమైనటువంటి జలముల మీద కూర్చుంది. అదేదో జలదేవతలాగా. దీని అర్థం ఏంటి? జలముల మీద కూర్చోవడం అంటే ఇదే 17వ అధ్యాయము 15వ వచనంలో చెప్తాడు, మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పింది, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని, ఆ జలములు ఎవరిని సూచిస్తున్నాయిటండి? ప్రజలు, జనములు, భూమి మీద ఉన్నటువంటి ఆయా భాషలు మాట్లాడు వారిని. అంటే ఈ అబద్ధ మతము అనే వేశ్య ఎవరి మీద కూర్చుంది? మన మీదే కూర్చుంది. ఆయా భాషలు, ఆయా సాంప్రదాయాలు, ఆయా శాఖలు అనుసరించు జనముల మీద కూర్చుండి తన అబద్ధ మతాన్ని, తన అబద్ధ బోధను, తన అబద్ధ సాక్ష్యాన్ని అది ప్రచారం చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఆలోచన చేసుకోవలసింది. అందుకనే మత్తయి సువార్త 23:15లో ప్రభు అంటాడు, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చి వానిని రెండంతల నరకప్రాయునిగా చేయదు. ఒకరిని వారి శాఖలోను, వారి మతములోను, లేదా వారి బోధలోను, వారి యొక్క విశ్వాసములను కలుపుకోవడానికి వారు నిజ దేవుడి నుంచి అలాంటి వారిని తప్పించి వారికంటే రెండంతల నరకప్రాయముగా చేయొచ్చు. మరి ఏమిటండి మీరు చేస్తున్న పని అంటే ప్రియులారా, ప్రభు ఎక్కడ కూడా క్రైస్తవ్యాన్ని ఒక మతమని చెప్పలేదు. పరిశుద్ధ గ్రంథం ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు పరిశోధించండి, పరిశీలించండి, చదవండి, దుర్భిణి వేసినట్టుగా మీరు వెతకండి. ప్రభు ఎప్పుడు కూడా నా మతాన్ని వెంబడించండి అని కానీ, నా మతాన్ని అనుసరించండి అని కానీ, నా మతం తీసుకోండి అని కానీ చెప్పలేదు. తెలుసా మీకు? మరి మతం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నువ్వు నేను
మార్గాన్ని మతం చేశాం. నువ్వు నేను మార్గాన్ని మతం చేశాం. దరిద్రం ఏమిటంటే వాట్స్ యువర్ రిలీజియన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఎక్కడ? అప్లికేషన్స్లో. రిలీజియన్ అంటే మీన్స్, రిలీజియన్ అంటే మతం. మనం ఏం చేస్తాం? ప్రత్యక్షంగా పరోక్షంగా మనం చేసే పని ఏంటంటే మతం అనే చోట మన విశ్వాసాన్ని పెడుతున్నాం అనమాట. ఏం పెడుతున్నాం? మతం అనే చోట మన విశ్వాసాన్ని లోకానికి తాకట్టు పెడుతున్నాం. మతం అనే చోట మరి ఏం చేయమంటారండి ప్రియులారా? అది ఆ ప్రశ్నకు సమాధానం మీ విశ్వాసమే. ఆ ప్రశ్నకు సమాధానం మీ విశ్వాసం. కానీ ప్రభు ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు క్రైస్తవ్యము లేదా నన్ను నమ్మి విశ్వసించడం లేదా బాప్తిస్మము తీసుకోవడం ఇది ఒక మతం అని చెప్పలేదు. ఏమన్నాడు? నమ్మి బాప్తిస్మము పొందినవాడు ఏమవుతాడు? మతంలోనికి వస్తాడని లేదు ఆయన. నమ్మి బాప్తిస్మం పొందినవాడు నా మతంలోనికి వస్తాడని లేదు. ఏమన్నాడు? రక్షించబడతాడు. ఆయన ఏమన్నాడంటే నన్ను వెంబడించండి. ఎందుకయ్యా నేను వెంబడించాలంటే నేనే మార్గము, సత్యము, క్రైస్తవ్యము ఒక మార్గము. క్రీస్తునందు ఒక మార్గం, క్రైస్తవ్యమే సత్యము, అలాగే క్రీస్తు ద్వారా మాత్రమే జీవము. దీన్ని మతం అని ఎలాగంటారు? నేనే మార్గం అన్నాడు. ప్రపంచంలో మార్గం అంటే మతం అని ఏ డిక్షనరీలో ఉన్నది చూడండి. ప్రపంచంలో సత్యము అంటే మతం అని ఏ నిఘంటువులలో ఎన్సైక్లోపీడియాలో చూపించండి. మార్గం అంటే ఒక గమ్యాన్ని చేర్చే ఓ ప్రయాణం కలిగించే దారి. ఈ క్రైస్తవుని యొక్క మార్గం పరలోకము యొక్క గమ్యం. అలాగే సత్యం, సత్యం అంటే చాలాసార్లు చెప్పాను. సత్ అంటే ఉన్నది. సత్యం అంటే సత్ అంటే ఉన్నది. అంటే ఆయన ఉన్నవాడు, ఆయనతో ఉన్నవాడు కూడా, అంటే నువ్వు నేను ఆయనతో ఉన్నవారు కూడా ఉన్నవారే అవుతారు. ఉన్నవారంటే నేను డబ్బును గురించి మాట్లాడటం లేదు. ఎగ్జిస్టెన్స్, ఆయన ఉనికి కలిగిన వాడు. అందుకనే పౌలు అంటాడు ఆయన ఏందే చలించుచున్నాము, జీవించుచున్నాము, ఆయన ఏందే ఉనికి కలిగి ఉన్నాము. కనుక ఈ క్రైస్తవ్యానికి రిలీజియన్, మతము అనేది ఎవరు తీసుకొచ్చారంటే ఎవరైతే ఆయన రక్తం ఇచ్చి రక్షించుకున్నాడో ఆ మనమే మార్గాన్ని మతం చేశాం, జీవాన్ని మతం చేశాం, చివరికి సత్యాన్ని కూడా మతం చేసి ఆ మతాన్ని ఆధారం చేసుకుని మనం బ్రతుకుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ స్త్రీ ఎక్కడ ఉంది అంటే జలముల మీద చూసాం కదా. మళ్ళా ఈ స్త్రీ ఎక్కడ ఉంది అనడానికి 3వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆత్మవశుడై అరణ్యమునకు కొనిపోయాడు. అంటే ఈ స్త్రీ ఎక్కడ ఉందండి? అరణ్యములో ఉంది. అరణ్యం అంటే ఆశీర్వాదములు లేని స్థలం. అరణ్యం అంటే ఎండిపోయిన స్థలం, ఆశీర్వాదములు లేనటువంటి స్థలం. కనుక ఈమె ఆశీర్వాదము లేని చోట ఆశీర్వాదము ఇస్తానని చెప్పి మోసగిస్తుంది తప్ప ఎలాంటి ఆశీర్వాదము ఇవ్వని చోట ఆమె ఉన్నట్టుగా ఈ అబద్ధపు మతం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ యొక్క స్త్రీ 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగముపై, 1 సముద్రంపై, 2 అరణ్యములు ఆశీర్వాదము లేని చోట, 3 7 తలలు 10 కొమ్ములు కలిగినటువంటి ఎర్రని మృగముపై. గతంలో ఈ మృగాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఇది క్రీస్తు విరోధి. అంటే క్రీస్తు విరోధి మీద కూర్చొని ఇది తన పని సాగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక 3వదిగా 17వ అధ్యాయం 2వ వచనం, ఆ వేశ్యకున్నటువంటి సంబంధం, రిలేషన్స్. భూరాజులు ఆమెతో వ్యభిచరించరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో. భూరాజులు ఆమెకున్న సంబంధాలు ఎవరితోనండి? భూరాజులు. ప్రియులారా, భూరాజులు రాజ్యానికి, రాజ్య సంబంధులు రాజ్యానికి సంకేతం. వేశ్య తప్పుడు మతానికి సంకేతం. అంటే రాజ్యములో మతము, మతములో రాజ్యం. నిజానికి రాజ్యం వేరు, మతం వేరు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కూడా అంబేద్కర్ అదే రాశారు, దీనిని దానిని కలుపుకూడదు. రాజ్యము ఒకవేళ నీది మతం అనుకుంటే నీకు మత స్వేచ్ఛను ఇస్తుంది, అంతే తప్ప రాజ్యంలోనికి మతం వెళ్ళకూడదు. ఎప్పుడు వెళ్ళిందో అప్పుడు నిరంకుశత్వం అనేది
ప్రారంభమవుతుంది. పరమత సహనం అనేది చచ్చిపోతుంది. కేవలము పక్షపాత వైఖరి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు మన దేశంలో చాలా దేశాల్లో ఇలాంటి ఒక వైఖరి ప్రబలుతూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. వీళ్ళరా ఇక్కడ ఈమె ఎవరితో సహవాసం కలిగి ఉన్నదంటే భూరాజులు ఆమెతో ఏకీభవించదు. ఈ మతముతో రాజ్యాలన్నీ ఏమైపోతాయటండి? ఈ మతముతో రాజ్యాలన్నీ ఏమైపోతాయి? ఒక రకంగా చెప్పుకోవాలంటే మతమే రాజ్యాన్ని పరిపాలిస్తుంది అనమాట అండి. ఈమె మతానికి సాదృశ్యం. ఇక్కడ చెప్తున్నది భూరాజులు ఆమెతో ఏకీభవిస్తారంటే రాజ్యాలన్నీ కలిసి ఏమవుతాయి? మతముతో ఏకమైపోతాయి. ఇలాంటి ఒక దేశాన్ని చూపించండి. ఉంది ప్రపంచంలో ఇలాంటి ఒక దేశాన్ని చూపించండి. మతము పరిపాలిస్తున్న రాజ్యం ఏంటి? ఏమండి? మతము పరిపాలిస్తున్న రాజ్యం. ఆ మత నాయకుడే ఆ రాజ్యానికి ఎవ్రీథింగ్. అతను కూర్చోమంటే కూర్చోవాలా, నుంచమంటే నుంచోవాలి. ఇంత చిన్న విషయం కూడా తెలీదా? మతము పరిపాలిస్తున్న రాజ్యం రోమ్. అర్థమైందండి? మతము పరిపాలిస్తున్నటువంటి రాజ్యం ఏంటి? రోమ్. ఆ రాజ్యానికి రాజు అయినా లేదంటే మత స్థాపకుడైన ఎవరు? పోపు గారే. ప్రియులరా, దీనికి అందుకనే నేను ముందు నుంచి కూడా పండితుల అభిప్రాయం ఏంటంటే అంత్య దినములలో ఇవన్నీ జరగడానికి కేంద్రం ఏంటి? రోమ్. ఎందుకంటే అసలు విగ్రహ సంబంధమైనటువంటి ఈ ఆచారాలను క్రైస్తవ్యంలోనికి తీసుకొచ్చిందే ఆచారం. క్రైస్తవ్యంలోనికి తీసుకొచ్చింది 6వ శతాబ్దంలో క్యాథలిక్ సంఘ. ప్రియులారా, రోమా రాజులతో ఏకమైపోయి రాజ్య పరిపాలన చేసి రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకొచ్చింది. అంత్య దినములలో కూడా ఆ మతముతో వారు ఏకీభవిస్తారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. 2వ సంకీర్తన 3వ చరణం. 2వ సంకీర్తన 3వ చరణం త్వరగా చూడండి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు అందరూ కూడా, భూరాజులు ఏలికలు అందరూ కూడా దేవునికి, అలాగే ఆయన అభిషక్తుడు అంటే క్రీస్తుకును విరోధముగా నిలుచుచున్నారు. ప్రియులారా, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? షద్రక్ మేషక్ అబేద్నెగో ఆ రాజ్యంలో మీరు ప్రతిమకు, ఆ రాజ్యంలో కూడా ఏముంది? మతము రాజ్యము మతముగా మారిపోయింది. ఆ రోజు రాజు మత సంబంధమైనటువంటి ఓ ప్రేరణ తీసుకొస్తే నమస్కరించినటువంటి షద్రక్ మేషక్ అబేద్నెగోలను ఏం చేశాడు? తీసుకెళ్ళి నువ్వు అగ్నిగుండంలో వేసుకుంటావు, ఇంకో గుండంలో వేసుకుంటావు, మాకు అనవసరం, మేము చావనైనా చేస్తాం కానీ అసలు నమస్కరించదు. ఈరోజు క్రైస్తవ విశ్వాసం ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. మనం ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే ఏ అబద్ధ మతం అనే వేశ్య మనల్ని లోపరుచుకోదు అన్న సంగతిని తెలియజేస్తున్నాం. ఇక 4వ అంశం, 4వ వచనపు 17వ అధ్యాయం 4వ వచనపు మొదటి ఆ వేశ్యకు ఉన్నటువంటి వైభవం అనమాట అండి. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినది. ఏహ్య కార్యములతోనూ చాలండి, మొదటి భాగం చదువుకున్నాం. ఈ వేశ్యకున్నటువంటి స్త్రీకున్నటువంటి వైభవం ఎలా ఉందండి? ఆమె ధూమ్ర రక్త వర్ణపు వస్త్రాలు బంగారుతో రత్నములతో ముత్యాలతో అలంకరించబడినదై. ఇది ప్రియులారా గమనించండి. ఈరోజు క్రైస్తవ్యం కూడా ఎలా అయిపోయిందంటే కమర్షియల్ అయిపోయింది. ఈరోజు క్రైస్తవ్యం కూడా కమర్షియల్ అయిపోయింది. క్రైస్తవ్యంలో ఈ రిచ్ కల్చర్, ఈ పోస్ట్ కల్చర్ అనేది వచ్చేసింది. ఒక మీటింగ్ పెడితే, నేను ఎవరిని విమర్శించడానికి ఎందుకు, వాక్యాన్ని వాక్యంగా చెప్తాను. ఒక మీటింగ్ పెడితే ప్రియులారా, సువార్తకు అయ్యే ఖర్చు కంటే ఆడంబరాలకయ్యే ఖర్చే ఎక్కువ. ఆడంబరాలకయ్యే ఖర్చు ఎక్కువ. ఒక పెద్ద స్టేజ్, ఆ స్టేజ్కి ఒక రిచ్ లుక్ వచ్చేటట్టుగా ఓ ఈవెంట్, దరిద్రం ఏంటంటే ఓ ఈవెంట్ మేనేజర్ని పెడుతున్నారండి. ఇంకా కొన్ని పెద్ద సిటీలో అయితే ఆ స్టేజ్ని, అంటే పరిశుద్ధాత్ముడు దిగి రావలసిన, పరిశుద్ధాత్ముడు నడిపించాల్సిన, పరిశుద్ధాత్మ చేత బోధించబడాల్సినటువంటి వాక్యము విత్ ఆ స్టేజ్ని ఏం చేస్తున్నారంటే ఒక ర్యాంప్ వాక్ చేసే స్టేజ్గా
రకరకాల లైట్లు, ఆ లైట్లను ఏదో అంటారు, డిస్కో అని పూర్వకాలం మాట అండి, మీ తరంలో మాట. ఆ తర్వాత ఇప్పుడు ఏదో లైట్లు అంటున్నారు వాటిని, రకరకాల లైట్స్ అనమాట అండి. ఇంకా పాస్టర్ గారు ఎలా వెళ్ళిపోతుంటే ఆయన కూడా వెళ్ళిపోతుంది అది. అంటే పాస్టర్ గారు ఒక చోట కూర్చొని చెప్పరండి, ప్రభు ఎప్పుడైనా ఎలా చెప్పాడు? కూర్చునో నుంచునో చెప్పాడు. అపోస్తలులు కూడా, పౌలైతే అక్కడ ఉన్నటువంటి ఒక ఎత్తైన స్థలం మీదకి ఎక్కి, అందుకనే ప్రసంగ వేదిక, పాత నిబంధనలో ధూప వేదిక, కొత్త నిబంధనలు ఏమైంది? ప్రసంగ వేదిక. ఆ లైట్లు పడతా ఉంటాయి, ఈయన ఎలా వెళ్ళిపోతూ ఉంటాడు, ఆ లైట్ ఈయన కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ ఎలా వెళ్తూ ఉంటాడు ఆయన, ఆ లైట్ ఈయన కూడా ఇలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చూస్తాం? లైట్ చూస్తామా, లేదంటే వాక్యం చెప్పి పాస్టర్ గారిని చూస్తామా, లేకపోతే వాక్యాన్ని వింటామా? ఇక్కడ ఎవరో ఇలాగే వెళితేనే మన మైండ్ ఏమవుతుంది? అందుకే కదా 10 సార్లు తిట్టి మీతో తిట్టించుకుంటాను నేను. 10 సార్లు మిమ్మల్ని తిట్టి మీతో తిట్టించుకునేది అందుకు కదా. ఒక వ్యక్తి, ఒక చిన్న బిడ్డ ఇలా కదిలితేనే మనం డిస్టర్బ్ అయిపోతాం, మన ఫోకస్ ఏమైపోతుంది? మరి అలాంటి దీన్ని లైట్లు వేస్తే లైట్లను చూస్తాడా, పాస్టర్ గారిని చూస్తాడా, లేకపోతే వాక్యం వింటాడా, ఏం చేస్తాడు? నేను చెప్తున్నాను ప్రియులారా, అపోస్తలులు ఏ డెకరేషన్లు చేసి, ఏ స్టేజ్లు వేసి బోధించారు. ఒక పేతురు ప్రసంగం చేస్తే ఒకసారి 3000 మంది, ఒకసారి. ఈరోజు ఏ సేవకుడు ప్రసంగం చేస్తే అవుతున్నారు చెప్పండి? ఈరోజు ఇంక్లూడింగ్ మీ, ఏ సేవకుడు ప్రసంగం చేస్తే ఒక్క ఆత్మ రక్షించబడుతుందో సంవత్సరంలో? అయ్యో చాలా బాప్తిస్మాలు ఇస్తారు, నా మొక్కం బాప్తిస్మాలు, పెళ్ళికొకడు పెటాకులకు ఒకడు. బాప్తిస్మాలు దేనికి తీసుకుంటున్నారు? నేను ఇచ్చినటువంటి వందలాది, 100,000 కూడా దాటిపోయి ఉంటాయేమో. ఈ బాప్తిస్మాల్లో మోస్ట్ ఆఫ్ ద బాప్తిస్మాలు దేనికి? పెళ్ళికి. ఇచ్చిన ప్రతిసారి తిడతాను, విలేజ్ల నుంచి వచ్చిన పాషగాలను కూడా తిడతాను. పెళ్లి బాప్తిస్మాలు ఇవ్వనంటే ఏమొద్ది? ఇవ్వనంటే మరి నా పెళ్లి జరగదు, ఇవ్వనంటే నా పెళ్లి జరగదు. ఇది పరిస్థితి. ప్రియులారా, ఇలాంటి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు మతములో ఈ రిచ్, ఈ పోష్ కల్చర్ వచ్చింది. అసలు ఈ క్రైస్తవ్యములో ముఖ్యంగా డబ్బుతో సంబంధం లేదండి, డబ్బుతో సంబంధం లేదు. ప్రభు ఏ డబ్బు తీసుకొచ్చి ప్రకటించాడు సువార్త? ఏ డబ్బు తీసుకొచ్చి? అపోస్తలులు ఏ డబ్బు తీసుకొచ్చి ప్రకటించారు? వారు ఇష్టపడి వారికి సమిష్టిగా ఏర్పాటు చేసుకుని బతికారు, అంతే కదా. ఇక పౌలు ఏ డబ్బుతో సువార్త ప్రకటించాడు? పౌలుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చేది? డేరాలు పుట్టుకుని బతికేవాడట. ఎలాంటోడు? రోమా పౌరుషత్వము, యూదా పౌరుషత్వము, గమలీయేలు పాదాల దగ్గర అతడు నిజంగా వెళ్ళి ఆ ప్రధాన యాజకుల దగ్గర ఉంటే అతడు కూడా ఓ రాజులో ఉండేవాడు. అలాగే ప్రియులారా, మిషనరీస్ అండి, ముందు తరపు మనల్ని క్రైస్తవ్యంలోనికి, మార్గంలోనికి నడిపించినటువంటి ముందు తరపు మిషనరీస్ ఏ డబ్బు తీసుకొచ్చి సువార్త ప్రకటించారు? వారు ఒట్టి చేతులతో వచ్చారు. విలియం కేరీ గారు ఏం చేసేవారు? చెప్పులు కుట్టుకునేవారు. అబ్రహాం లింకన్ అండి, వాళ్ళ నాన్నగారు ఎవరు? ఒకరోజు ప్రెసిడెంట్ అయినటువంటి కొత్తలో ప్రసంగం చేయడానికి, అంటే వ్యాపారస్తులందరూ పిలిచి అన్నప్పుడు ఒకడు అవమానించడానికి లేచి, అబ్రహాం లింకన్, మీ నాన్న మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పులు కుట్టాడు, బూట్లు కుట్టాడు తెలుసా అన్నట్ట. ఒక్కసారి గుండె మండిపోయింది అబ్రహాం లింకన్కి. ఫస్ట్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్కి మండిపోతే, సరే కూర్చోండి అని లేచి ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. నాకు తెలుసు, మా నాన్న చెప్పులు కుట్టేవాడు మాత్రమే కాదు, చెప్పులు రిపేర్ చేసేవాడు. మీరు చెప్పండి, మా నాన్న చాలా పర్ఫెక్ట్గా కుడతాడు. ఒకసారి సైజు తీసుకొని కుడితే దానికి వంక పెట్టడానికి ఎవరు లేరు. ఒకవేళ చెప్పండి, మా నాన్న ఏమైనా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు తప్పు కుడితే నేను వచ్చి సరి చేస్తాను. ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చెప్పండి, ఇప్పుడు ఈ హోదాలో నేను వచ్చి మా నాన్న తప్పు కుడితే ఆ చెప్పును నేను సరి చేస్తాను. ఏ డబ్బు ఉందండి వాళ్ళకి? దేవుని కృప తప్ప. మిషనరీస్ ఇక్కడికి వచ్చారండి, పరిచయం చేశారు. మరి ఇన్ని స్థలాలు ఎలా కొన్నారండి అని అనుకుంటున్నారా? ఇక్కడ చేస్తున్నటువంటి పరిచర్య నిమిత్తమై వారు ఒక సూట్ కుట్టించుకో, ఫలానా వ్యక్తి ఓ సూట్ కుట్టించుకో అని సమ్ అమౌంట్ పంపిస్తేనే నాకున్న పాత సూట్ సరిపోతుంది, ఈ డబ్బులతో ఫలానా చోట మందిరానికి ఓ స్థలం కొంటాను అని కొనేవారు. లేదా మీరు నడిచి వెళ్ళడము ఆ ప్రాంతంలో కష్టం కనుక కారు కొనుక్కోండి, అప్పుడు ఎంత
మనకి అంబాసిడర్ 6,000 7,000 అట్టండి స్టార్టింగ్లో. అంబాసిడర్ నాకు అసలు కళ్ళు తిరిగింది. 6,000 7,000 ఏంటి? అప్పుడులో 6,000 7,000 అంటే మామూలు విషయమా? రూపాయి కూడా జీతం లేదు, కూలీ లేదు. పంపిస్తే ఆ డబ్బులతో అదిగో అలాంటి స్థలాలు పెద్ద పెద్దవి కట్టి సంఘానికి ఇచ్చేశారు. ఎలా ప్రకటించారు? డబ్బు సంపాదించారు వాళ్ళు ఏమన్నా? ఏం సంపాదించలేదు. ప్రియులారా, ఈరోజు నేను చెప్తున్నాను, క్రైస్తవ్యం అనే ఈ జీవ మార్గాన్ని ప్రకటించడానికి డబ్బుతో పని లేదు. ఏముండాలి? మనస్సు ఉండాలి, సమర్పణ ఉండాలి, రక్షణ ఉండాలి, ప్రకటించాలి అనే విశ్వాసం ఉండాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఈ ప్రకటించడానికి మీకు ఎందుకు పెద్ద పెద్ద ఏర్పాట్లు ఎందుకు, హంగులు ఎందుకు, ఆర్పాటాలు ఎందుకు? వీళ్ళరా, ఒక మీటింగ్కి ఖర్చు అయ్యే ఆ మొత్తం కొన్ని ఊళ్ళు పోషించబడితే మీకు తెలుసా? కొన్ని ఊళ్ళు, క్రీస్తు నామములో కొన్ని ఊళ్ళను పోషించడం సువార్త, లేదా హంగులు ఆర్భాటాల పేరుతో లక్షలు వృధా చేయడం, కార్పొరేట్ సంస్థలను పోషించడం సువార్త. చెప్పండి. ఇక్కడ ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నానంటే, ఈ వేష అనబడే ఏ మతము లేదా ఏ బోధ వైభవాన్ని కోరుకుంటుందో అదేమిటండి? అబద్ధపు మతం. ఏ బోధ కానీ లేదా ఏ మతము కానీ లేదా పరమార్గాన్ని బోధించే ఏ శాఖ కానీ ఈ రిచ్నెస్, డబ్బును కోరుకుంటుందో, రండి కానుకలేయండి కానుకలేయండి అని కోరుకుంటుందో, అది ఒక అబద్ధపు. ప్రభు అడగలేదు, అపోస్తులు అడగలేదు, పౌలు అడగలేదు, మొన్న వచ్చిన మిషనరీస్ అడిగారా? ఎవరు అడగలేదు. మరి ఎలా చేశారంటే విశ్వాసంతో చేశారు. మరి ఎలా చేశారు? విశ్వాసం ఎలాంటిదంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఇదన్నమాట విశ్వాసం. నీ సమర్పణ దేవుని చేతుల్లో పెడితే ఆయన నిన్ను సంపూర్ణంగా వాడుకుంటాడు, అంతే సూత్రం, అంతకు మించి ఏం. ఇలాంటి ఒక రిచ్నెస్. ఇలారా, ప్రపంచంలో రిచెస్ట్ ఇన్కమ్ వచ్చే టెంపుల్ ఏది? ఏమండి? చెప్పండి. ఇలాంటి ప్రశ్నలన్నీ ఎందుకంటే మమ్మల్ని కాల్చి తినడానికి లేనిపోయిన రిస్క్. మైక్లో నేను ఉన్నాను, మీరు కదా ఎవరైనా నన్నే కొడతారు, మిమ్మల్ని ఏం కొట్టరు. నథింగ్ టు వరీ. ప్రపంచంలో రిచెస్ట్ ఎక్కువ ఇన్కమ్ రోజుకి వచ్చేది. నేను అప్పుడు ఆ ఇన్కమ్ గురించి చెప్పలేను, కానీ వచ్చేది ఏంటో తెలుసా? రిచెస్ట్ రిలీజియన్ కూడా ఏంటో తెలుసా? రిచెస్ట్ రిలీజియన్, అదే ఒక డినామినేషన్, ఒక శాఖ. రిచెస్ట్ ఇన్కమ్ వచ్చే టెంపుల్ వాటికన్ సిటీ. ఆ తర్వాత మీరు ఊహించింది మన దేశంలో, మన రాష్ట్రంలో సెకండ్ ప్లేస్. అది ఎక్కువ ఇన్కమ్ వచ్చేది ఏంటో తెలుసా? వాటికన్ సిటీ. వాటికన్ సిటీ. ఆ తర్వాతే ఇతర రిచెస్ట్ రిలీజియన్ డినామినేషన్ ఏంటో తెలుసా? మీకు తెలిసింది. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ ఎవరన్నా అభిమానులు ఉంటే కొడతారు, అందుకని నేను ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను. RCM, రిచెస్ట్ రిలీజియన్ డినామినేషన్, వెరీ రిచెస్ట్ అనమాట. ఇప్పుడు దాని దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ప్రపంచాన్ని శాసించగలదు. దాని దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి రిచెస్ట్. తిమోతి 2వ పత్రిక 3:4. తిమోతి 2వ పత్రిక 3:4. దేవుని కంటే ఎవరికి తీయడానికి ఇంట్రెస్ట్ లేనట్టుందండి. తిమోతి 2 తిమోతి అండి 3వ అధ్యాయం 4వ వచనం. దేవుని కంటే సుఖానుభవమును. ఈరోజు క్రైస్తవ్యం కూడా ఎలాగైపోయిందంటే దేవుని కంటే సుఖానుభవమే. కంఫర్ట్స్ ఉంటే వెళతాం, లేకపోతే మానేస్తాం. కూర్చోడానికి బాగుంటే, ఉండడానికి బాగుంటే, వెళితే కంఫర్ట్గా ఉంటే, దేవుని కంటే ఏ సుఖాన్ని కోరుకొని మన పితరులు స్వార్థ ప్రకటించారు. ఏ సుఖాన్ని కోరుకొని మన పితరులు మన ఆత్మను రక్షించారు. ఇక్కడికి వచ్చినటువంటి మిషనరీస్ మన మధ్య పరిచర్య చేసి, కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేసి, అదే కుష్ఠరోగం వచ్చి చనిపోయారు. మరి శవాలు ఇక్కడే. మనం కాపాడుకోలేకపోయామండి. ఆ ఆనవాళ్ళను మనము కాపాడుకోలేకపోయాం, ఇక్కడే చచ్చిపోయారు. ప్రియులారా, ఇలాంటి పరిచర్య జరిగినటువంటి క్రైస్తవ మార్గములో నేడు సుఖానుభవము, దేవుని కంటే సుఖానుభవమును కోరుకుని మరి సుఖం కోసం
డబ్బు కోసం, సంపాదన కోసం. ప్రియులారా, ఈరోజు ఏ ఉద్యోగము లేకపోతే, ఏమి పని లేకపోతే చాలామంది ఏం చేస్తున్నారు? పాస్టర్ గారులు అవుతున్నారు. ఏమీ లేకపోతే ఎందుకు పనికిరాడంటే ఏం చేయమంటున్నారు వీళ్ళు? ఎందుకు పనికిరాడంటే మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక ఇంటికి వెళ్ళారట, ఎవరో తెలిసిన 3 కొడుకులు 4 కొడుకులు ఉన్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ పెద్దోడండి మెడిసిన్ చేయిస్తున్నాను. రెండోవాడు అక్కడ ఐఐటీలో సీట్ వచ్చిందండి, సంవేర్ అక్కడ అక్కడ చదువుతున్నాడు. సరే మూడోవాడు ఉండాలేడి, ఆడు ఇప్పుడు బయటికి వెళ్ళాడు. మరి ఏం చేస్తున్నారు? 10th ఫెయిల్ అయిపోయాడండి, ఇక్కడ ఖాళీగా తిరుగుతున్నాడు. మరి ఏం చేస్తారు? పాస్టర్ ట్రైనింగ్కి పంపించేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి? పాస్టర్ ట్రైనింగ్కి పంపించేద్దాం. ఈరోజు క్రైస్తవ్యము ఒక వ్యాపారం, క్రైస్తవ్యము ఒక బ్రతుకు తెరువు మార్గం. ప్రియులారా, బైబిల్ పట్టుకుంటే బతికేయొచ్చు అన్నటువంటి ఒక భరోసా అయిపోయింది. అంటే ప్రభు యొక్క ఉద్దేశం వేరైంది, అపోస్తలుల సువార్త వేరైంది, మిషనరీస్ యొక్క ప్రేమ కూడా వేరైపోయింది. ఈరోజు కేవలము మతమును లేదా ఈ చర్చ్ అనే దాన్ని కేవలం రూలింగ్ చేసేదేంటి? 1 అధికారము, 2 డబ్బు. 1 అధికారము, 2 డబ్బు. మరి నువ్వెలా ఉన్నావు? హెబ్రీ పత్రిక 11:25-26 మోషేని గురించి రాస్తారు. ఐగుప్తు ఫరోకు కుమారుడుగా ఉండడం కంటేనటండి దేవుని ప్రజలతో శ్రమ పొందుట మేల నిలిపోయాడటండి. మోషే ఎవరు? చిన్న చిన్న ప్రశ్నలకు కూడా మీరు సమాధానం చెప్పకపోతే రేపు పొద్దున్న పెద్ద ఎగ్జామ్ ఎలా రాస్తారు? మోషే ఎవరు? కాబోయే ఫరో అనమాట ఆయన. అలాంటి పరిస్థితుల్లో ఎవరినో చంపాడు. చంపినంత మాత్రాన చంపింది ఎవరు? యువరాజు. ఏమైనా ప్రాబ్లమా? కానీ పారిపోవడానికి వెనుకున్న కారణం ఇలాంటి మోషేను అలాంటి నాయకునిగా చేయాలి అన్నటువంటి దేవుని సంకల్పం. ఇక్కడ నీటిలో వేస్తే ఆ తొట్టె ఫరో కుమార్తె దగ్గరికి నడిపించిన దేవుడు, ప్రియులారా, అక్కడ ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి మిద్యానుకు నడిపించలేడా? అదే చేశాడు అక్కడ. కనుక మోషే కూడా మాట్లాడలేదు, నేను ఫరో కొడుకుని, కాబోయే ఫరోని అనలేదు. కాబోయే ఫరోగా ఉండడం కంటే తన ప్రజలతో శ్రమానుభవం పొందుట మేలని వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు కొంచెం కష్టపడడానికి, 2 అడుగులు నడవడానికి, 2 అడుగులు మనము ముందుకు వెళ్ళడానికి, ఇక్కడి నుంచి పక్కనేనండి, ఇక్కడి నుంచి గాంధీపేటలో బండి ఎడుతున్నారా? ప్రేయర్ ఎక్కడ? గాంధీపేట అంటే ఎక్కడో తెలుసా? కాకినాడ గాంధీనగర్, లేకపోతే హైదరాబాద్ గాంధీనగర్ కదా. గాంధీపేట అంటే ఇక్కడి నుంచి కరెక్ట్గా 2 సందులు దాటితే, 2 లెఫ్ట్లు దాటితే వెరీ థర్డ్ లెఫ్ట్ ఏంటి? గాంధీపేట ఫస్ట్ స్ట్రీట్, తర్వాతది సెకండ్ స్ట్రీట్. బండెట్టారా ఏమిటి? మరి నీ సొంత పనికి బస్సు ఎక్కి కింద మీద పడిపోయి వెళ్ళిపోతావు కదా. నువ్వు కాకినాడ వెళ్ళాలా? బండెట్టుకుంటావా? బస్సులు వెళ్ళవు. అంతకేమిటో కార్లు వెళ్ళు, అధికారు కట్టించు. ప్రియులారా, ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మారింది మతం పేరు చెప్పుకుని బతుకుతున్నా మనం. మతం పేరు చెప్పుకుంటేనే ఈరోజు నేను మీరు ఇక్కడ ఉండగలుగుతున్నాను అన్నమాట. కానీ ఇది కాదు ప్రభు కోరుకున్నది. మార్గాన్ని ప్రకటించడానికి, మార్గాన్ని, జీవాన్ని బోధించడానికి, సత్యాన్ని లోకానికి తెలియజేయడం కొరకు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఇది గ్రహించగలిగితే ఈ క్రిస్టియానిటీ అనే ఈ వేలో రిచ్నెస్, కంఫర్ట్ అనేవి ఉండకూడదు. ఎక్కడ ఈ రిచ్నెస్, కంఫర్ట్ అనేవి క్రిస్టియానిటీలోకి వచ్చాయి ప్రియులారా, అది క్రైస్తవ్యము కాదు. అది ఖచ్చితంగా క్రీస్తు పేరు చెప్పుకుని జనులను మోసగిస్తున్న ఈ అబద్ధ ప్రవక్త లేదా అబద్ధ మతమైనటువంటి వేశ్యతో సమానం. ఎందుకన్నానంటే, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్మకూడదు. ప్రభు పేరు చెప్పుకుంటున్నావు, నువ్వు లోకముతో, లోక సంబంధమైనటువంటి సుఖములతో వ్యభిచరిస్తున్నావు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం. ఇక 5వ అంశం మనం చూద్దాం. 17వ అధ్యాయం 4వ వచనపు 2వ భాగం. తాను చేస్తున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను పట్టుకుని ఉండాను. ఇక్కడ సువర్ణ పాత్ర 5వది.
సువర్ణ పాత్ర అంటే బంగారు పాత్ర. ఓకేనా? పరిశుద్ధ గ్రంథంలో సువర్ణము దాని పోలిక. పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని చేత పరీక్షించబడును కదా, అలాగే అంటే ఆ సువర్ణము వలె మీ విశ్వాసము కూడా పరీక్షించబడి ఆయన ప్రత్యక్షమైన తర్వాత ఆయన ఎదుట మెప్పును ఘనతను మహిమయు పొందుటకు కారణము. యోబు కూడా ఏమన్నాడంటే తన విశ్వాసం విషయంలో 23వ అధ్యాయం 10వ వచనంలో, శోధించబడిన మీదట. ఏ విషయంలో శోధించబడుతున్నాడు యోబు? విశ్వాస విషయంలో శోధించబడుతున్నాడు. శోధించబడిన మీదట అంటే యోబు తన విశ్వాస విషయంలో శోధించబడినటువంటి మీదట ఎలా ఉన్నట్ట? శుద్ధ సువర్ణం వలె. అంటే విశ్వాసము శోధించబడితే అది సువర్ణం అవుతుంది. విశ్వాసము శోధించబడితే అది సువర్ణం అవుతుంది. ప్రియులారా, అంతేకాదు 19వ సంకీర్తన 9-10 చరణాలు. 19వ సంకీర్తన 9, యెహోవా యందైన భయం పవిత్రమైనది. అవి బంగారు గంటను, విస్తారమైన మేలిమి బంగారు గంటను. సో సువర్ణము వాక్యాన్ని కూడా పోల్చింది. సువర్ణము వాక్యాన్ని కూడా పోల్చింది. ఈరోజు ప్రియులారా, విశ్వాసాన్ని క్రైస్తవుడు విశ్వాసాన్ని, విశ్వాసము కలిగించు వాక్యాన్ని అనే ఈ పాత్రలో ఏం నింపాడు? విశ్వాసం అనే లేదా వాక్యం అనే పాత్రలో ఏమి నింపాడు? అపవిత్రమైనటువంటి, చదవలేదా? అపవిత్రమైనటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి కార్యాలకు నింపాడు. సో ఈరోజు క్రైస్తవుడు తన విశ్వాసాన్ని అపవిత్రతతో నింపేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని అపవిత్రమైనటువంటి కార్యాలకు ఉపయోగిస్తున్నాడు. అంటే పవిత్రము కాని సంపాదన కొరకు, స్వార్థం కొరకు, బతుకుదెరువు కొరకు బాధకులుగా, అలాగే విశ్వాసాన్ని అపవిత్రమైనటువంటి కార్యాలకు ఆధారాలుగా చేసుకుని బతుకుతున్నాం. కనుక ఈ విశ్వాసమని లేదా వాక్యమని సువర్ణ పాత్రలో ఏమే తన భయంకరమైనటువంటి అసహ్య కార్యములతో నింపుకొని అధికారము చాలా ఇస్తుంది. మరి మనం ఏం చేయాలి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వచనం. నీతియు యథార్థమైన భక్తియు, ఇంకా పైనుంచి కూడా చదవండి 22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన, అది వదిలేయండి, ఇది ధరించుకోండి. ప్రాచీన స్వభావాన్ని వదిలేయండి, కొత్త స్వభావాన్ని ధరించుకోండి. ఇక 6వదిగా 5వ వచనపు మొదటి భాగం, దాని పేర్లు, దాని నామాలు అనమాట అండి. దాని నామాలు, దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండేను, మర్మము, వేసెలకును భూమిలోని ఏహమైన వాటికి నీ తల్లి అయిన బబులోను. మర్మము, అలాగే వేశ్యలకు భూమిలో ఏహమైన వాటికి తల్లి అయినటువంటి మరి బబులోను. వీళ్ళరా, ఇందులో ఒక 2 విషయాలు లేదా 3 విషయాలు ఆలోచించారు. మొట్టమొదటిగా మర్మము, దాని నొసట మీద ఏముందండి? మర్మం. ఏ మర్మము అంటే భూమిలో ఏహ్యమైనటువంటి వాటికి తల్లి బబులోను. ఇదే మర్మం. ఈ మర్మము ఏమిటి? బబులోను అన్నదానికి మర్మం ఏమిటండి? గడిచిన దినాల్లో మనం చెప్తున్నాం. బబులోను అన్నదానికి మర్మం ఏంటి? రోమ్లో వేశ్యావృత్తి నిర్వహించే కంపెనీలు కొన్ని ఉన్నాయటండి. ఏ కంపెనీకి చెందినటువంటి వ్యక్తులను వారి నొసళ్ళ మీద ఆ కంపెనీ పేరు రాస్తారట. ఆ కంపెనీ పేరు ముద్ర వేసి వదిలేస్తారటండి. ప్రియులరా, ఈరోజు పౌలు చెప్తాడు 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 31-32లో, ఇది మర్మం. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి, ఇదే మర్మం. ఇక్కడ కూడా వీరేం చేస్తున్నారంటే సృష్టికర్తను మరిచి, ఈ మర్మం ఏంటంటే సృష్టికర్తను మరిచి, ఆయనందుల విశ్వాసాన్ని మరిచి ఈ అబద్ధమతమైనటువంటి వేశ్య వెంబడి వెళ్ళిపోతున్నారు. ప్రభు మన కొరకు రక్తము కార్చి సంఘముగా కడితే ఆయన రక్తములో విమోచించబడినటువంటి మనం తప్పుడు మతం, తప్పుడు ఆచారాలు, తప్పుడు సాంప్రదాయాలు, కొత్త విధానాలను మనం అలవర్చుకుని తెచ్చుకుని వీళ్ళరా అదొక మర్మముగా భావించి మనం అబద్ధ మతాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఇది బబులోను. 2వ మాట దాని గురించి రాయబడినటువంటి బబులోను అనే మాట. ఇది మహా బబులోను. బబులోన్ అంటే మనం గడిచిన దినాల్లో జ్ఞాపకం చేస్తున్నామండి. బబులోన్ అంటే రోమ్. అయితే ఒరిజినల్ బబులోను ఇప్పుడు లేదు. బబులోను నిజానికి విగ్రహారాధనకు కేంద్రమే.
దీనిని నోవహు కుమారుడు హాము మనవడైనటువంటి నిమ్రోదు కట్టాడు బబులోను. ఆదికాండం 10వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు చదవవసరం. ఈ నిమ్రోదు అనేవాడు దేవునికి వ్యతిరేకంగా జనులను పోగేసుకుని 11వ అధ్యాయంలో ఒక ఏం కడదాం అనుకున్నాడు? శిఖరాన్ని కడదాం అనుకున్నాడు. దేవుడు వారిని తారుమారు చేయగా ప్రియులారా వారు చెదిరిపోయారు. అప్పటి నుంచి ఈ బబులోను బెల్షస్సరు కాలం వరకు ఉనికి కలిగి ఉన్నది, కానీ ఇప్పుడు అది లేదు. అయితే అదే విగ్రహారాధన, అదే తప్పుడు మొదలు, అదే భయంకరమైనటువంటి కార్యాలు చేసేదిగా రోమ్ ఉన్నది కనుక పరిశుద్ధ గ్రంథంలో పండితుల ప్రకారం గడిచిన దినాల్లో కూడా మనం ఒక ఇంగ్లీష్ లైన్ కూడా చదువుకున్నాం. దాని ప్రకారము ఆనాటి బబులోనుకు ప్రస్తుత ఆధునిక కాలంలో రోమ్ ఒక సాదృశ్యమని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాదు నొసళ్ళ మీద చెక్కబడినటువంటి 3వ మాట, వేశ్యలకు భూమిలో హేయమైన వాటికి తల్లి. వేశ్యలకు భూమిలో హేయమైన వాటికి తల్లి. చాలామంది పండితులు ఏమన్నారంటే ఈ కథోలిక్ రోమన్ క్యాథలిక్ మతాన్ని అనేక సంస్థలకు తల్లిగా భావించారు. మదర్ ఆఫ్ ద ఒక రకంగా కొన్నాళ్ళు అంటే ప్రొటెస్టెంట్ అనేది బయటికి రానప్పుడు మదర్ ఆఫ్ ద ఏంటండి క్రిస్టియానిటీగా భావించారు. ఆ తర్వాత మార్టిన్ లూథర్ గారు ఇది తప్పు, అసలు ఇది బైబిల్ చెప్తున్నది కాదు, బైబిల్ ఇది లేదు అని చెప్పి బయటకు వచ్చి 90 సూత్రాలతో కూడినటువంటి ఒక పత్రాన్ని చర్చి గోడ కొడితే ఆయన చంపడానికి పోపు గారు ఏం చేశారు? సైన్యాన్ని పంపించారు. అప్పుడు ఫ్రెడరిక్ అనే ఒక రాజు అతన్ని విడిపించి తీసుకుని వెళ్ళిపోయి దాచాడు. అప్పటి నుంచి ప్రొటెస్టెంట్ అంటే ఏంటి? ప్రొటెస్టెంట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రొటెస్ట్ అంటే ఆర్ ప్రొటెక్ట్ అంటే కాపాడుకోవడం. ఏమండి అంతేనా? ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే అంతే కదా. ఈ రోమన్ క్యాథలిక్ వీరి నుంచి భయపడి ఆనాటి ఈ నిజాన్ని తెలుసుకున్నటువంటి నిజ క్రైస్తవులు వారి నుంచి బయటకు వచ్చేయడం ద్వారా తమను తాము ప్రొటెక్ట్ చేసుకుని వారికి దూరంగా మరి దేవుని సువార్తను, నిజమైనటువంటి సువార్తను ఆనాటి నుంచి వారు ప్రకటించడం మొదలుపెట్టారు. ఇంచుమించుగా 90 దేశాలలో 240 శాఖలు ఉన్నాయటండి దీనికి సంబంధించి. 90 దేశాల్లో 240 శాఖలు. ఈ శాఖల ద్వారా వారు అనేకమైనటువంటి అంటే క్రీస్తు సంబంధానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి బోధనను చేస్తూ ముందుకు సాగుతారు. ఇంకో మాట చెప్పాలంటే అసలు క్రిస్టియానిటీలో విగ్రహారాధన ఎక్కడి నుంచి వచ్చింది? క్రిస్టియానిటీలో విగ్రహారాధన ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? నా సొంత మాటలు కాదు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆకాశమందు కానీ భూమి మీద కానీ లేదా సముద్రం జలములలో కానీ దేని రూపమునైనను ప్రతిమనైనను. సో ఇప్పుడు ఏంటి? ఎవరు రూపాన్ని క్రియేట్ చేశారు? రూపాన్ని క్రియేట్ చేసిన వారిని ఏమనాలి? ఇతరులను అంటాం కదా మనం, ఊరకనే విగ్రహాలు. మనమే అసలైన వాళ్ళు ఎవరు? అయితే ఓ బొమ్మ పెట్టుకుంటాం, లేదంటే ఒక దురాశను లోపల పెట్టుకుని నిజంగా విగ్రహారాధన చేస్తున్నది మనమే. ఇక 7వ అంశం మనం చూద్దామండి, త్వరగా ముగించుకుందాం, సమయం చాలా అయిపోయింది. 7వ అంశం 6వ వచనం, మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండగా చూసి నేను దానిని చూసి బహుగా ఆశ్చర్యపడగా. ప్రియులారా, మీకు తెలుసో లేదో ఈ కాథలిక్ వారు లక్షల కొలది ఈ దేవుని పిల్లలను, పరిశుద్ధులను చంపినట్లుగా, నరికించినట్లుగా చరిత్ర చెబుతుంది. చరిత్రలో ఈ కాథలిక్ వారు ప్రభువును అంగీకరించి వారి నుంచి విడిపడిన వారు కొన్ని లక్షల మందిని నరికేసి చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇదిగో ఆ స్త్రీ అనబడే ఆ అబద్ధ మతం పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట నేను చూచితిని. మరి నీవు ఎలాగున్నావు? నీ తోటి సహోదరుని ఒకవేళ మార్గం క్రైస్తవ్యమే మార్గం అనుకుంటే కనుక క్రైస్తవ్యం ఏం చెప్తుంది? క్రైస్తవ్యము నీ సహోదరుణ్ణి దోషి అంటే నరకాగ్నికి పాత్రుడు. మత్తయి సువార్తలో 12వ ప్రసంగంలో ప్రభు అది చెప్పాడు. ద్రోహి అంటే
నరకాగ్నికి, విమర్శకు, మహాసభకు లోనైపోతాడని చెప్పింది. అలాంటిది నీ తోటి సహోదరుణ్ణి ఒకవేళ చంపేంతటి పరిస్థితి వస్తే నువ్వేమవుతావు? కయ్యను వలె దేశం మరి అయిపో. మన దేశం ఏది? మన దేశం పరలోకం అయితే పరలోకపు దేశది మరి ఎక్కడుంటాడు? పరలోకపు దేశది మరి ఎక్కడుంటాడు? నరకంలో ఉంటాడు అనమాట. నరకంలో ఉంటాడు. కనుక పరిశుద్ధుల రక్తము చేత వారు ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 5వ వచనంలో, 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 5వ అధ్యాయంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. క్రైస్తవ్యం అంటే ఏమీ కాదు, పెద్ద మర్మం కాదు, పెద్ద గొప్పతనం ఏం కాదు, అర్థం చేసుకోలేనంటి పెద్ద విషయం కూడా కాదు. వెరీ సింపుల్. క్రైస్తవ్యం అంటే క్రీస్తు మనసును, అంతే. క్రైస్తవ్యం అంటే ఏంటి? క్రీస్తు మనసు అంటే బైబిల్ చదవాలంతే. క్రీస్తు మనసు అంటే బైబిల్లో ఎన్నో విషయాలు చెప్తుంది. ఎన్నో విషయాలు ఆయన గుణలక్షణాలకు రాయడానికి ఈ భూలోకం కూడా మనకి సరిపోదు. అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు. ప్రేమ, క్షమాపణ లేదా సహనము, ఇవన్నీ కూడా ఎవరి లక్షణాలు? ఆయన మనసు. అది ఆయన మనసు. కనుక క్రైస్తవ్యం అంటే ఏమీ చేయదు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉంటే చాలు, అది నిజ క్రైస్తవం. అప్పుడు నువ్వు ఎవరికి సువార్త ప్రకటించవసరం లేదు. అందరూ నీ మనస్సును బట్టి నీ దగ్గరికి వస్తారు. నీ ద్వారా ప్రభువును తెలుసుకుంటారు, నీ ద్వారా ప్రభువులు రక్షించబడతారు. అప్పుడు ప్రభు వారిని పరలోకానికి తీసుకున్నారు. కనుక ఒకవేళ తప్పుడు మతం దాని ప్రలోభాలు, దాని సుఖాలకు, దాని యొక్క మోసానికి, అది చేస్తున్నటువంటి మరి విపరీత ధోరణులకు ఒకవేళ నువ్వు కూడా అట్రాక్ట్ అయిపోతున్నావు. జాగ్రత్త సుమ. అది తప్పుడు మతమని, అది తప్పుడు బోధని, అది వాక్య విరుద్ధమని ప్రభు ఎలా చెప్పలేదని, ప్రభు ఈ సువార్త మార్గంలో ఎలాంటి కంఫర్ట్ ఉంటుందని చెప్పలేదు. ఆయన ఏమన్నాడు? వారిని పంపిస్తూ మొదటి శిష్యులను, తర్వాత 70 మందిని పంపిస్తే ఏమన్నాడు? మీరేమీ పట్టుకెళ్ళద్దు, వెళ్ళండి. సంచి కానీ జాలి కానీ పట్టుకెళ్ళదు. ఎవడైనా పెడితే తినండి, లేకపోతే అంటే పెడితే తినండి, లేకపోతే దూరు దులిపించాను వచ్చేయండి అన్నాడా? పెడితే తినండి, లేకపోతే దూరు దులిపేమన్నాడా? అంటే కానుకిస్తే తీసుకోవాలా, ఇవ్వకపోతే తట్టాలా? మీరు ఆ ధూళి దులిపమన్నమాట దేనికో తెలుసా? మీరు వెళ్ళి ప్రకటించండి. అంగీకరిస్తే దేన్ని? సువార్తను అంగీకరిస్తే మాకు వద్దన్నాడు అనుకోండి, ధూళి దులిపించండి అంతే తప్ప పెట్టకపోతే అనలేదు ఆయన. ఇప్పుడు అలా అంటే నేను ఎక్కడ పెడితే తిడతా ఉండాలేమో. అది కాదు క్రైస్తవం అంటే, అది కాదు అసలు. క్రీస్తు మనసు కాదండి అది. ఆయన పెట్టేవాడు. ఏమన్నాడంటే సంచిని కానీ జాలిని కానీ తీసుకెళ్ళదు. మీరు ఏం తీసుకెళ్ళమండి? ఏం తీసుకెళ్ళదు, వెళ్ళండి. పెడితే తినండి, లేదంటే సువార్త ప్రకటిస్తూ వెళ్ళిపోండి. ఎందుకో తెలుసా? ఏలియాకు కాకుల ద్వారా పోషించిన దేవుడు ఇంట్లో పోతే ఇంకొక ఇంట్లో భోజనం పెడతారు. ఇంకోటి తెలుసా? క్రైస్తవేతరులు కూడా ఈయన పాస్టర్ గారు అంటే పిలిచి భోజనం పెట్టేవాళ్ళు ఉన్నారు. మీకు తెలుసలేదు? ఈయన పాస్టర్ గారు అంటే అక్కడ కూర్చున్నారు. ఏంటంటే ఇక్కడ కూర్చున్నారు పాస్టర్, ఇలా సువార్తకు వచ్చాను, రండి కాస్త భోజనం చేసి వెళ్తారు. ఎంతోమందిని చూశాను క్రైస్తవేతరులు. ప్రియులారా, దేవుడు తన సేవలో ఉన్నవారిని పస్తులు పెట్టడం, దేవుడు తన సేవలో ఉన్నవారిని ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టాడు. ఎన్నోసార్లు ఖాళీ పరుస్తూ వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎన్నోసార్లు ఖాళీ పరుస్తూ, పరసు ఎందుకంటే ఉన్నాయి అనిపించుకోవడానికి, అంతే. పరసు ఉన్నది అనిపించుకోవడానికి ఖాళీ పరుస్తూ వెళ్ళిన రోజులు ఉన్నాయి. రేపేం జరుగుతుందో తెలియకుండా ఉన్న రోజులు ఉన్నాయి. ఎలాగొస్తుందో అనే భయము పడినటువంటి రోజులు ఉన్నాయి. ఒక్కరోజు కూడా దేనికి ఇబ్బంది పెట్టలేదు దేవుడు. 10 రూపాయలైనా 1,00,000 రూపాయలైనా దేవుడు అవసరాన్ని తీర్చాడంతే, అవసరాన్ని. అందుకనే ఆయన అన్నాడు, మీరు రాజులైనా, మీరు మామూలు కాదు, మీరు ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనకిస్తే తప్పుడు బోధ మనకెందుకు, తప్పుడు మతం మనకెందుకు, తప్పుడు విశ్వాసం మనకెందుకు? సువార్తను ఈ సుఖాలతో ముడిపెట్టి, సువార్త వేరు సుఖం వేరండి. సువార్తను సుఖాలతో మరి ముడిపెట్టి సుఖం కోసం సువార్త ప్రకటిస్తే నువ్వు చేస్తున్న పెద్ద తప్పు అది. సువార్తగా ప్రకటించు.
అనేకులను ప్రభు కొరకు రక్షించు. ఈ తప్పుడు మతం అని ఈ స్త్రీ యొక్క మాయలో పడిపోకుండా జాగ్రత్తగా ఉంటుంది. దేవుడి మాటలు మనల్ని మెలకువ కలిగి హెచ్చరించలాగా ఫలింపచేయనుగా ప్రార్థన చేస్తాం. మహోన్నతమైనటువంటి మాట ఇంతవరకు నాతో మాట్లాడా ఆ మాటలు పాపదోషాలను క్షమించండి. మీ పరిశుద్ధత తోడు అయ్యా ఆ భయంకరమైన తప్పుడు మతమని ఆ సుఖాలకు లోను కాకుండా, సుఖానుభవానికి లోను కాకుండా మీ చిత్తమును అనుసరించి మీ సేవలు, మీ పరిచర్యలు, మీ బిడ్డలుగా మీ మార్గంలో జీవించడానికి శ్రమనైనా, హింసనైనా, బాధనైనా, అవమానమైన, నిందనైనా భరించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. అదే కదా మీరు కోరుకున్నది. నన్ను వెంబడించేవాడు తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని వెంబడించమన్నారు. అలాంటి అనుభవాన్ని మాకు యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి.